ఉన్నాం. చాలా మందికి తెలియదు అంబేద్కర్ ఏమి ఇచ్చారని మాకు అంటారు. అంబేద్కర్ ఒక హరిజనులకు సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన వాళ్ళకే చేసిరనే వాదన ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. నేను చెప్తా ఉన్నా, నేను ఒక గిరిజన విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకుడిగా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని సంఘాల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి సమాన హక్కు కల్పించడం జరిగింది, స్వేచ్ఛ హక్కు కల్పించడం జరిగింది, విద్యా హక్కు కల్పించడం జరిగింది, ఈరోజు భావ వ్యక్తీకరణ హక్కు కల్పించడం జరిగింది, ఈరోజు సంపద సృష్టించే హక్కు కల్పించింది, అదేవిధంగా సంపదను హక్కుగా చేసుకొని సంపదను మనము సొంతం చేసుకునే హక్కు, అదేవిధంగా అనుభవించే హక్కు, ఈరోజు మత స్వేచ్ఛ, ఈరోజు కుల స్వేచ్ఛ, ఈరోజు చూసుకుంటే మన భావ వ్యక్తీకరణ, మనం ఏది మాట్లాడాలన్నా స్వేచ్ఛగా మాట్లాడే ఒక భావ వ్యక్తీకరణ హక్కు అనేది ఈరోజు చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఉంటే ముందు మనకి ఇంకో రాజ్యాంగం ఉండేది. ఆ రాజ్యాంగం అనుగుణంగా చదువుకునే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, సంపద సృష్టించే హక్కు లేదు. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ప్రతి దానికి నీళ్లు తాగే హక్కు కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే భారత రాజ్యాంగం భారతదేశంలో అమలైందో ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి సమాన హక్కు కలపడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి విద్యా హక్కు కలపడం, అదేవిధంగా అన్ని ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం స్టేజ్ మీద వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నటువంటి కారణం దీనికి కూడా హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో అంబేద్కర్ గారు మనందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఆయన జీవితంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబాన్ని కూడా త్యాగం చేసి, కుటుంబంలో ఉన్న వ్యక్తులు చనిపోతే కూడా ఆ వ్యక్తుల ధన సంస్కరణలు కూడా వెళ్లకుండా భారత రాజ్యాంగం నాకు ముఖ్యము, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్రం ముఖ్యమని చెప్పి ఆ రోజు ఆయన జీవితాన్ని సైతం త్యాగం చేసి ఈరోజు మన కోసం ఆయన త్యాగం చేసినాడు. అలాంటి వ్యక్తి విగ్రహం అనేది ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం. ఆయన స్ఫూర్తిగా ఈరోజు మన గోవింద్ నాయక్ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం మేము హర్షిస్తూ గిరిజన విద్యార్థి సంఘం తరఫున, లంబాడి హక్కుల పోరాట సంఘం తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం ఇదే పాఠశాలను చాలాసార్లు నేను ధర్నాలకు, రాష్ట్రోగాలకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు పాఠశాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చాలా ఘోరంగా ఉండేది. చెట్లు, అదేవిధంగా అపరిశుభ్రంగా, కాంపౌండ్ వాళ్ళు సరిగా లేకపోవడం, బిల్డింగ్ కూడా ఎంతో పురాతన బిల్డింగ్, అదేవిధంగా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేకపోవడం చూసాం మేము మా కళ్ళారా. ఇప్పుడు చూస్తుంటే ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఈ యొక్క పాఠశాల యొక్క అభివృద్ధి వచ్చిన 4 నెలల్లోనే మన గోవింద్ నాయక్ సార్ గారు ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క స్కూల్ యొక్క ఏది అడ్మిషన్ ఉన్నాయో చాలా ప్రభావమై అత్యంత